అమ్మవారి సాక్షిగా ఇద్దరు ఒకటైన తర్వాత పుట్ట చుట్టూ పూజ చేస్తూ ఉంటుంది తులసి. అనుకోకుండా తాళిబొట్టు తెగి ఆ పుట్టలో పడిపోయేసరికి అందరూ అపచారం ఏదైనా జరుగుతుందని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా వెంటనే ఇక తులసి ఎలాగైనా నా తాళిబొట్టు కాపాడుకోవాలని చెప్పేసి పుట్టలో చేపట్టిన తర్వాత ఇక ఒక్కసారిగా ఆ అమ్మవారి సాక్షిగా ఆ పాము ఒక్కసారిగా తులసిని అంగీకరించి మళ్ళీ తాళిబొట్టు తీసి వెంటనే తన చేతిలో పెడుతుంది. అప్పుడు వెంటనే ఆహా! దేవుడు నీకు న్యాయం చేశాడని చెప్పేసి విర్రవీగుతున్నావా? తాళిబొట్టు తెగిన తర్వాత సిద్ధు చేత నువ్వు తాళిబొట్టు ఎలా కట్టించుకుంటావు అని చెప్పేసి కనిష్క గొడవ పడుతూ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళ మనసులో మాట్లాడుకుంటూ అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? తాళిబొట్టు అనుకోకుండా తెగింది కాబట్టి తన భర్తతో కట్టించుకోకుంటే ఎవరితో కట్టించుకుంటుంది? అయినా ఇప్పుడు ఆ దేవుడు కూడా వాళ్ళ పెళ్ళికి అంగీకరించారు. అలాంటి తనని నువ్వు అనడం ఏంటి అనే విధంగా అంటుండగా అప్పుడు బసవరాజు తను మాకు నచ్చిన కోడలు కాదు, మెచ్చిన కోడలు కాదు, మా ఇంటికి కోడలు కావాల్సింది నా కోడలు కనిష్క అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా వాళ్ళకు ఇష్టంతో లేకపోతే ఆ దేవుడు కృపతో వాళ్ళిద్దరి పెళ్ళి జరిగింది కదా. అలాంటప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి మెడలో ఆ అబ్బాయి తాళి కట్టకుంటే ప్రమాదం అని చెప్పేసి అంటుండగా ఇవంతా సెంటిమెంట్ కావాలని చెప్పేసి వీళ్ళు క్రియేట్ చేసినట్టున్నారు. లేకపోతే ఈ తులసి నాటకం ఆడిస్తుందో ఎవరికేమరికి అంకుల్. అయినా ఇప్పుడు ఆ దేవుడు ప్రత్యక్షమవుతాడో నేను చూస్తాను. సరే, నా చేతికున్న ఉంగరాన్ని తీసి నేను ఆ పుట్టలో వేస్తాను. అప్పుడు ఆ దేవుడు నాకు అంగీకరిస్తాడో లేదో తెలుసుకుంటాను. ఒకవేళ పుట్టలో నేను ఈ ఉంగరం వేస్తే ఖచ్చితంగా దేవుడు నాకు కూడా సిద్ధుతో పెళ్లి జరిగేలా అంగీకరిస్తానా ఏం లేదు. కాకపోతే దేవుడు అంగీకరించకుంటే ఇక లోపల ఉన్న పుట్టలో ఉన్న పాము నన్ను కాటివేయాలి. అప్పుడు ఈ నిజాలు తెలుస్తాయి కదా అని అంటుండగా వద్దమ్మా అంత పెద్ద సాహసం చేయకు. అయినా నువ్వు వాళ్ళు ఎవ్వరు ఇష్టపడపోయినా నువ్వు నా ఇంటి కోడలివే. లేదు అంకుల్, నేను ఖచ్చితంగా వేస్తాను అని చెప్పేసి అంటుండగా చెప్తున్నాను కదమ్మా, నువ్వు పుట్టలో చేయి పెట్టి అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నువ్వు నా ఇంటి కోడలివే అని విధంగా అంటుండగా కావాలని చెప్పేసి కనిష్క పుట్టలో వెంటనే ఎవరి మాట వినుకోకుండా రింగు వేస్తుంది. ఆ రింగు వేసి వెంటనే అందులో చేయి పెడుతూ ఉంటుంది. చేయి పెట్టిన తర్వాత అకస్మాత్తుగా పాము కుట్టినట్టుగా అనిపిస్తుంది, అదే కాటేసినట్టుగా. అప్పటికప్పుడు తనకి ఏం ఏర్పడదు. కానీ ఇక్కడ సిద్ధు ఎలాగైనా కనిష్క కావాలని చెప్పేసి తులసిని నాకు దూరం చేయాలనుకుంటుంది. అమ్మా, నువ్వే నా దిక్కు, తులసి లేకపోతే నేను బ్రతకనని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా అకస్మాత్తుగా ఇక్కడ సిద్ధుకు ఏదో తెలియనట్టుగా కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఒక్కసారిగా సిద్ధు అక్కడికక్కడే పడిపోతాడు. తులసి వెంటనే సిద్ధును పట్టేసుకుంటుంది. అపచారం, తన మెడలో తాలిబొట్టు తెగిందంటే తన భర్తకే ప్రమాదం ఉంది. తను చావుతో పోరాడతాడు. ఎందుకంటే అమ్మవారు సాక్షాత్తు ఆ పుట్టలో ఉన్న ఆ దేవుడే వీళ్ళిద్దరిని భార్యాభర్తలుగా అంగీకరించి దీవించాడు. అలాంటి తన చేత తాలిబొట్టు కట్టించుకోకపోతే తన భర్తకే ప్రమాదం. అక్కడున్న వెంటనే పెద్దమ్మాయి విధంగా అంటుంది, అమ్మ, ఎలాగైనా సరే నీ భర్త చేత నువ్వు 3 ముళ్ళు వేయించుకోకపోతే నీ భర్తకు ప్రాణగండం అమ్మ. వెంటనే నీ భర్త చేత నువ్వు 3 ముళ్ళు వేయించుకో అని చెప్పేసి తులసికి చెప్పేసరికి ఇక్కడ కాస్త తనకు విషం ఎక్కుతూ ఉంటుంది కనిష్కకు. సరే అని చెప్పేసి వెంటనే సిద్ధుగారు అని చెప్పేసి లేపుతుండగా వెంటనే సిద్ధు అలా కాస్త కళ్ళు తెరిచి తులసి మెల్లో అందరి దీవెనతో మళ్ళీ అమ్మవారి సాక్షిగా 3 ముళ్ళు వేస్తాడు. ఇప్పుడైనా అర్థం చేసుకోండి, దేవునితో ఆటలు కాదు, ఆ దేవుడే వీళ్ళిద్దరిని దీవించి భార్యాభర్తలు చేశారు. దీర్ఘ సుమంగిలి భవ అని చెప్పేసి అందరు కలిసి అందరి చేతుల మీదుగా వెంటనే అక్షంతలు దీవులతో అందుకుంటుంది. అప్పుడు పంతులు గారు, అమ్మ, నీ భర్త చేపట్టుకొని ఈ గుడి చుట్టూ అదే పుట్ట చుట్టూ నువ్వు ప్రదక్షిణలు చేయమ్మా. ఆ తర్వాత నీకు ఎలాంటి గండం కూడా నీ దరి చేరు కదమ్మా. నీ భర్త నీ తాలిబొట్టుతో ఆయుష్తో ఉన్నాడమ్మా అన్న తర్వాత వెంటనే సిద్ధు చేపట్టుకొని తులసి ప్రదక్షిణాలు అదే పుట్ట చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ బసవరాజుకు అందరికీ కోపంగా చూస్తుండగా అకస్మాత్తుగా ఇక్కడ కనిష్కకు ఒళ్ళంత విషం పాకి కింద పడిపోతుంది. ఇక్కడ తులసి సిద్ధు ఒకటయ్యారు కదా, కనిష్క కావాలని ఏకంగా
పుట్టలో ఉన్న పాముతో నాటకం ఆడితే వెంటనే అక్కడికక్కడ పడిపోతుంది కనిష్క. పడిపోయేసరికి వెంటనే కనిష్క అని చెప్పేసి ఇక బసవరాజు అందరు కలిసి గుంపు కూడతారు. కనిష్కకు నోట్ల నుంచి నురుగులు వస్తుండగా ఇప్పటికైనా అర్థమైందా, అయినా చెప్తుంటే అర్థం కాకుండా ఆ అమ్మాయి పుట్టలో చేపెట్టింది. అమ్మవారు తననే దీవించే కాకుండా పగపట్టినట్టు చేశారు. భార్యాభర్తల బంధంలో చిచ్చు పెట్టాలని చెప్పేసి ఇలా చేసినందుకు ఆ దేవుడు విధించిన శిక్ష అని చెప్పేసి అందరాని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరి తర్వాత తులసి వెంటనే ఆ విషాన్ని తీసి కనిష్కను కాపాడుతుందా అనేది అప్కమింగ్లో తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. రెగ్యులర్ ఎపిసోడ్ కావాలనుకున్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ అగైన్స్. అలాగే రెగ్యులర్గా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.